వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సినిమా మస్తు మీ క్లాస్ లేఫెళ్ళే. ఇందాక మా మామయ్యతో మాట్లాడుతుంటే ఒక టాపిక్ అనేది జనరేట్ అయింది. ఆ టాపిక్ గురించి ఈ వీడియో చేస్తాను. మా మామయ్య ఏంటంటే వాళ్ళ అమ్మాయి 435 మార్క్స్తో 440 మార్క్స్తో టాపర్ అయింది. ఆ జిల్లాకే తను టాపర్. షీజ్ ఎ గుడ్, మంచిగా చదువుతుంది. అంటే చదువుతుంది ఆడవాళ్ళంటే. మా మామయ్యకి చిన్న డౌట్ వచ్చింది. మామయ్య, నేను నీకే కాదు నా యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళందరికీ ఈ మెసేజ్: క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇన్ బీ ఫార్మసీస్. క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఫర్ ది బీ ఫార్మసీస్ లైక్ అరవింద అంటే మా దగ్గర పనిచేస్తున్న వాళ్ళని ఆడవాళ్ళని ఎగ్జిక్యూటివ్స్గా తీసుకుంటారు. మా దగ్గరే కాదు, బయట ఏ కంపెనీ అయినా అరవింద లైక్ హెట్రో, ఎంఎస్ఎన్, అరవింద, రెడ్డి ల్యాబ్స్లో అందరినీ వాళ్ళు ఎగ్జిక్యూటివ్స్ కానీ తీసుకుంటారు. వాళ్ళకి ఏం వర్క్స్ చెప్పరు. ఎగ్జిక్యూటివ్ అంటే బ్యాచ్ పలానా బ్యాచ్ ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది, ఏ బ్యాచ్ అలా తిరుగుతుంది. క్యాప్సిస్ నెక్స్ట్ క్యాప్సిస్ కమ్ ట్యాబ్లెట్స్. ఇది చాలా ఇంట్రెస్టింగ్. నేను ఎప్పటి నుంచి ఈ వీడియో చేద్దాం అనుకున్నా. ఇది ఉందా, ఇది బల్క్ అంటారు. BQS బల్క్ అంటే మేము లోపల ఆపరేటింగ్ సెట్ ట్యాబ్లెట్స్ వేస్తాం. ఇది ఒక రీల్ చుట్టేసి ఉంటుంది, ఇది ఇంకో రీల్ పంచే బయటకు వస్తుంది. ఇలా తీసేసుకునేది, లోపల నుంచి డబ్బా తీసేసుకునేది. సో ఇవన్నీ బల్కులు అంటారు. వీటిని బల్క్ ట్యాబ్లెట్స్ అంటారు. సో ఈ బల్క్ ట్యాబ్లెట్స్కి అరవింద ఫార్మసీస్ కేర్ ఆఫ్ అడ్రస్. నెక్స్ట్ సో దిస్ ఈజ్ ఎ వీడియో ఆఫ్ ఎవరైనా ఎగ్జిక్యూటివ్స్ కానీ బీ ఫార్మసీస్లో తీసుకుంటారు. BSc నర్సింగ్ వాళ్ళకి బయట జాబ్స్ ఉన్నాయి. ఫార్మసీస్ రంగంలో తీసుకుంటే వాళ్ళని తీసుకునేది ఓన్లీ ఎగ్జిక్యూటివ్స్ కానీ. ఎగ్జిక్యూటివ్ అంటే బల్క్ లిక్విడ్ ఏమో వచ్చి మ్యాక్సిమం చిన్నపిల్లలకి ఇప్పుడే పుట్టిన 5 years 6 months వాళ్ళు ఉంటారే, వాళ్ళకి లిక్విడ్ వేయండి, పలానా ఈ టైంలో లిక్విడ్ వేయండి అంటారు. ఆ లిక్విడ్స్ వేసేటప్పుడు దాన్ని లిక్విడ్ ఏరియా అంటారు, లిక్విడ్స్ అంటారు. ఆ లిక్విడ్స్ అనేవి ఫార్వర్డ్ అవుతుంటాయి. ఎక్కడైనా ఆడవాళ్ళని ఫార్మసీస్ రంగంలో తీసుకుంటే ఓన్లీ వాళ్ళని ఎగ్జిక్యూటివ్స్ కానీ తీసుకుంటారు. ఎగ్జిక్యూటివ్స్ ఇన్ఛార్జ్ ఆపరేటర్స్ అంటారు. ఎగ్జిక్యూటివ్స్ నుంచి చాలామందికి ప్రమోషన్స్ వస్తాయి. అలాగే స్టార్టింగ్ ఇప్పుడు ఏంటంటే అరవింద ఫార్మసీస్లో స్టార్టింగ్ సాలరీ 18,800 ఫ్రెషర్స్కి. 1 year కంప్లీట్ అవుతే ఇంక్రిమెంట్ బాండ్ ప్రకారం 1,500 to 2,000 అలా ఉంటుంది. అండ్ మా దగ్గర కొంతమంది సీనియర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర వాళ్ళు పనిచేసి కొంతమంది బాండ్స్ తీసుకుని 1,500 2,000 ఇంక్రిమెంట్స్ పడ్డాయి. దాని తర్వాత 4,000 5,000 ఇంక్రిమెంట్స్. అంటే రేషియో ఆఫ్ సీయింగ్ ద 1 year బేస్డ్ ఆఫ్ ది పర్ఫార్మెన్స్, న్యూస్ కన్సెషన్స్, వే ఆఫ్ ది బేర్ అన్నీ చూసుకుని వాళ్ళు ఇంక్రిమెంట్స్ అనేది వేయడం జరుగుతుంది. సో బీ ఫార్మసీస్ నుంచి క్యాంపస్ ప్లేస్మెంట్ ఫార్మసీస్ ఏమైనా తీసుకుంటే వాళ్ళని ఎగ్జిక్యూటివ్స్ కానీ తీసుకుంటారు. మంచిగా ఇక్కడ 1 or 4 years పనిచేసి బయటకు వెళ్తే నేను శాలరీస్ ఉన్నాయి. లైక్ అరవింద నుంచి రెడ్డికి వెళ్తే టాప్ శాలరీస్ వస్తాయి, రెడ్డి నుంచి MSNకి వెళ్తే ఇంకా టాప్ శాలరీస్ వస్తాయి. ఫార్మసీస్ అనేది ది బెస్ట్ వే ఫర్ ది ఎవ్రీవన్. మ్యాక్సిమం ఫార్మసీస్ అంటే అందరం అనుకుంటారు కానీ ది బెస్ట్ ఏదంటే ఓన్లీ ఫార్మసీస్. IT హబ్ అనేది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హబ్ కూడా ఉంది. వాటిల్లో కూడా స్టార్టింగ్ శాలరీస్ 20,000, ఒకప్పుడు 17 నుంచి ఇప్పుడు 20. IITలో ఏమొచ్చి ల్యాక్స్ ఆఫ్ శాలరీస్లో ఎంటర్ అవుతుంది IITకి వచ్చేసరికి. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ది బీ ఫార్మసీస్ క్యాంపస్ ప్లేస్మెంట్స్. డోంట్ వరీ, మీరు ఎవరు టెన్షన్స్ పెట్టుకోండి. వాళ్ళని ఒక ఎగ్జిక్యూటివ్స్ కానీ తీసుకుంటారు. ఎగ్జిక్యూటివ్ నుంచి అక్కడ కంటెంట్ చూపెట్టు మంచి మంత్స్కి చూపిస్తే దోస్ ఆర్ గెటింగ్ వెరీ గుడ్ ప్రమోషన్స్, మంచి హైపర్ శాలరీస్ వస్తాయి. టెన్షన్ తీసుకోవద్దు. సో ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. నేను ఒకటే మాట చెప్తున్నాను, ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. డోంట్ టేక్ ఎనీ టెన్షన్స్. ఈరోజు మేడే. అసలు మేడే అంటే మొత్తం ఒక వీడియో చేస్తారు, సాంగ్ రీచ్ కదా. మేడే అంటే ఏంటి? కానుకలు తిన్నాం. బానిస బ్రతుకు నుంచి చట్టం నుంచి వేరైన రోజు ఇది. ఈ రోజు అనేది మేడే, కానుకలు తిన్నాం. ఒకప్పుడు పొద్దున్న వెళ్తే రాత్రి ఎప్పుడో వచ్చేవాళ్ళం. అలా కాదు, అలా 8 గంటలు డ్యూటీ, గంటకి. దాని తర్వాత ఒకటి ESI శాలరీ, లాస్ ఆఫ్ పే నుంచి ఫుల్ శాలరీ. దాని తర్వాత ESI శాలరీ, ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ లీవ్స్ ఇవన్నీ వచ్చాయి. రిటైర్ అయిన తర్వాత ప్రొవిడెంట్ ఫండ్ అనేది కూడా యాడ్ అయింది. ప్రొవిడెంట్ ఫండ్ అంటే మీ జీతం నుంచి 1,200 కట్ అవుతే కంపెనీ 1,200 యాడ్ చేస్తుంది. మీకు 60 years వచ్చేసరికి అది విత్డ్రా చేసుకోవచ్చు. ఆడవాళ్ళకి ఏంటంటే 6th month నుంచి ఫుల్ శాలరీ, 6th డెలివరీ అయ్యేంత వరకు ఫుల్ శాలరీ. డెలివరీ అయిన తర్వాత ఎవ్రీ 15 days ఆఫ్ శాలరీస్ ఆడవాళ్ళకి పడుతుంది. అది కూడా ఒక 4 months.
లేదు మీరు ఈఎస్ఐలో ఉండి ఈఎస్ఐ ట్రీట్మెంట్ చేయించుకుంటే వాళ్ళకే, అంటే ఎవరైతే ఈఎస్ఐలో ఉన్నారో వాళ్ళే ట్రీట్మెంట్, అంటే మీ బంధువులు ఎవరైనా మీ అమ్మ నాన్న మీ అత్తయ్య గారు పెళ్ళైన తర్వాత అత్త మామగారు ఆయన వాటి సర్వీస్లో ఎవరైతే ఎవరు మెయిన్ నామినీ ఉంటే వాళ్ళకి ఫుల్ అంటే డబుల్ పేమెంట్ వస్తుంది. అక్కడ E32 ఫామ్ అని ఉంటుంది. ఆ ఫామ్లో డీటెయిల్స్ బ్యాంకింగ్ కార్డ్స్ డిలీట్ చేసి ఫిలప్ చేసి ఇవ్వడమే. ఎస్ఐ లోకల్ ఆఫీస్ ఫస్ట్ మనం పనిచేసే చోట సైన్ ఉంటుంది. దాని తర్వాత లోకల్ ఆఫీస్లో సబ్మిట్ చేస్తే మన చెక్ అవన్నీ యాడ్ చేసిస్తే వాళ్ళు పేమెంట్. ఇప్పుడు మన శాలరీ ఒక 18,000 ఉందనుకోండి, 18,000 36,000 డబల్ శాలరీ వస్తుంది. మీరు ఏమైనా ట్యాబ్లెట్స్ అవి బయట కొనుక్కున్నా స్లీవ్స్ యాడ్ చేస్తే 500 అయిందంటే 500కి ఇంకో 500 యాడ్ అయ్యి 1,000 వస్తుంది. సో దిస్ ఇస్ అ కార్మికుల దినం. ఈ కార్మికుల దినం సక్సెస్ అయ్యి ఇంత ముందరికి వచ్చింది. అండ్ May 1st ఈజ్ అ హాలిడే. ఇట్స్ నాట్ కష్టం అనేది బయటకు వచ్చిన రోజు. సో ఐ లైక్ డూ దిస్ వీడియో. మీ అందరు బాగున్నాను, మీతో పాటు నేను బాగున్నా. సర్వేజన సుఖంతో సర్వేశ్వర సుఖం బాగున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.